వస్తులేమితో అశ్రువులతో పస్తులతో మేముండగా మా కోసం ప్రార్థించినావు. మా బాగు నీవు కోరినావు. సదా చేతుమయ్యా ప్రణామము. సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము. సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం. మా ప్రాణదీపం కొడిగట్టుచుండగా మా ప్రాణదీపం కొడిగట్టుచుండగా నీ చేతితో వెలిగించినావు. తప్పిన ఆత్మలకై చెదరిన బిడ్డలకై మేము చేయు ప్రార్థన ఆలకించవా. మేము చేయు ప్రార్థన ఆలకించవా. మేము చేయు ప్రార్థన ఆలకించవా. సదా చేతుమయ్యా ప్రణామము.
పవిత్రాత్మనామమున ఆమేన్. ప్రభుని ఆత్మ మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మన విజయనగర విచారణకు శుభదినం. పునీత అంతోని వారి వేడుకలు చేసుకుంటున్నటువంటి శుభ సమయంలో మనందరం కూడా ఈ విధంగా సమావేశమై ఇక్కడ నిర్మించబడినటువంటి ఈ యొక్క గుహాలను ఆస్వాదించడం, ప్రదక్షిణలు చేయటం, నవదినాలు ప్రార్థనలు చేసుకోవటం, ఇదంతా కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధిగా సూచన. ఈ విధంగా మనందరం కూడా పునీత అంతోని వారు చూపించినటువంటి ఆదర్శవంతమైన మార్గదర్శకమైన జీవితంలో పాలు పంచుకొని జీవించడానికి సహాయశక్తిలా ప్రయత్నించాలి. ఇంతటి చక్కటి సాయం సమయంలో చల్లని గాలి వీస్తూ ఉండగా మనందరం కూడా ఈ విధంగా సమావేశమై దేవుని స్తుతించడం, ఆరాధించడం మన మనసుకి, మన జీవితాలకి ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా ఉంది. అదే ఆత్మీయ అనుభూతి, అదే ఆధ్యాత్మిక సంపద. ఈ సంపదని మనం ఎప్పుడూ కాపాడుకోవాలని ఈరోజు పునీత అంతోని వారి వల్ల మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుమూలంగా భగవంతుడికి ప్రార్థన చేస్తూ, ప్రభువుని స్మరిస్తూ, ఆత్మవరాల్లో మనం ఎదగాలని, దానికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని, మరి ఈ పూజ సమర్పించే ముందు మనం చేసినటువంటి పాపాలు, తప్పులు ఒప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఈ పూజలో విజయనగర విచారణలో ఉన్నటువంటి విచారణకర్తలైన లూర్ది స్వామి కొరకు మరియు కన్యాస్త్రీల కొరకు, ప్రతి కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు ఈ పూజను సమర్పిస్తున్నాను. ముఖ్యంగా కరణం వంశంలో భగవంతుడు చేసినటువంటి గొప్ప మేలులకు గాను నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ పూజ సమర్పిస్తున్నాను. ఈ విధంగా అందరం ఏక మనస్కులై పూజ సమర్పిస్తూ భగవంతుని యొక్క క్షమాపణ మనసారా కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధను చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. దేవాది దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో ఎన్నెన్నో చేస్తాడు. అందులో గాను విశ్వాసంతో మహిమ గీతాన్ని పాడుకుందాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి.
మీ మహా వైభవమునకు మీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా మీ మహా వైభవమునకు మీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా మనని ఆలకించండి. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, దయామయ, ప్రేమామయ, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయ మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించటంలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి చెరల్లో ఉన్నవారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వస్త్రమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నుండి దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండను ఇచ్చుటకు, శోకవస్త్రములకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మలతో స్తుతిగీతములు పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీటి వృక్షములన్నీ ఆ దుఃఖార్తులకు పేరెడదరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సరిగా మగరి ససా సరిగా మమ పగరి ససా సరి సరి దరి సరి దరి ససా సరి పగరి సరిగా మగరి ససా సరిగా మమ పగరి ససా సరి దరి సరి దరి ససా సరి గమ పగరి సా. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా 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 యేసయ్యా. రెండవ పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1 నుండి 4 వరకు వచనములు. పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1 నుండి 4 వరకు వచనములు. సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలైనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా. మీరు పవిత్రులై ఉండవలనని, భోగవాంఛలకు దూరముగా ఉండవలనని మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగా, గౌరవనీయముగా తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలుసుకొనవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జయ జయ గీతం క్రీస్తుని వేదం, మంగళనాదం సువిశేష గానం. జయ జయ గీతం క్రీస్తుని వేదం, మంగళనాదం సువిశేష గానం. ప్రభు అందించిన సుబోధం, ప్రభు అందించిన సుబోధం, రక్షణ పొందగ ప్రేరేపణ. హల్లెలూయా 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 హల్లెలూయా. జయ జయ గీతం క్రీస్తుని వేదం,
మంగళనాదం సువిశేషగానం. నలుగురి వార్తల సందేశము, జీవపూటల ప్రవాహము. నలుగురి వార్తల సందేశము, జీవపూటల ప్రవాహము. ప్రభు జీవితమే సుభాషితం, ప్రభు జీవితమే సుభాషితం. మానవ జాతికి మహోదయం. హల్లెలూయా 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 హల్లెలూయా. జయ జయ గీతం క్రీస్తుని వేదం, మంగళనాదం సువిశేషగానం. జయ జయ గీతం క్రీస్తుని వేదం, మంగళనాదం సువిశేషగానం. ప్రభువందించిన సుబోధం, ప్రభువందించిన సుబోధం. రక్షణ పొందగ ప్రేరేపణ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనము వరకు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1 నుండి 12వ వచనము వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపాను. ఆయన వారితో ఇట్లనేను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాదరక్షకులనైనను కొనిపోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండడు. పనివాడు తన కూలికి పాత్రుడి కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అతటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ
మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపన ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మీ కాళ్ళకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇతటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించినదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి వారవదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మన విజయనగరం విచారణకు శుభదినం. పునీత అంతోని వారి మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సమయంలో ఇంతమంది ప్రజానీకం ఇక్కడికి సమావేశం కావటం, విశ్వాసులందరూ ఏక కుటుంబంగా ఇక్కడ చేరి ప్రార్థనలు చేయటం చాలా సంతోషంగా ఉంది. నాకు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా మేత్రాసన పట్టాభిషేకం తరువాత నెల రోజుల తర్వాత నేను ఇక్కడ మీతో కలిసి ఈ పూజా బలిని సమర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వృద్ధాప్యులు నా తల్లిదండ్రులు కరణం రాజారావు మాస్టర్ గారు, నిర్మల మేరీ. ఈ పూజలో నేను చూస్తూ ఉంటే మాటలు రావటం లేదు. మనసులో నిండైన సంతోషం, కృతజ్ఞతాభావం. ఆ భగవంతుడికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అంచేత మనందరం కూడా ఈరోజు ఈ పండుగ సమయాన్న పునీత అంతోని వారి గురించి ధ్యానించటం, ఆయన మార్గదర్శకాన్ని, ఆదర్శాన్ని కొంతవరకు ఆలోచన చేయటం ఎంతైనా సముచితం, సమంజసం. ప్రియులారా, విశ్వాసులారా, పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా పాదువాపురి అంతోని వారు చిన్ననాటి నుండే భక్తి ప్రపత్తులు కల ఒక భక్తిపరుడు. అంచేతనే ఎప్పుడో 11, 12 శతాబ్దాల్లో పుట్టి పెరిగి ప్రభు కోసం జీవించినటువంటి భక్తుణ్ణి ఈరోజు మనం స్మరిస్తూ ఉన్నాం. 20వ శతాబ్దంలో కూడా మనం ధ్యానిస్తూ, స్మరిస్తూ ఆయన స్ఫూర్తిని మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా పునీత అంతోని వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక తపస్వి అని చెప్పాలి. తపస్వి అంటే ఎవరు? తపించేవాడు. దేనికోసం తపించేవాడు? ప్రభు కోసం, ప్రభు యొక్క ప్రజల కోసం, ఆత్మల రక్షణ కోసం నిరంతరం తపించేవాడే తపస్వి. ఆ విధంగా పునీత అంతోని వారు నిరంతరం తపించేవాడు. నేను ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తే భాగ్యాన్ని పొందుతాను, నా ఆత్మీయ ఆధ్యాత్మిక బంధం ఇంకా ఎంతగా ఎదగాలి అన్నటువంటి ఆలోచనతో, తపనతో తన జీవితాన్ని సాగింపు చేసుకున్నాడు. ఆత్మల రక్షణలో ఎప్పుడూ కూడా ముందడుగు వేసేవాడు. అందుచేత తపస్వి అని చెప్పాలి. ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి. మనం కూడా ప్రభువుని నమ్ముతున్నాం, సాక్షులుగా బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాం, ప్రేమాభిమానాలతో సాగాలని అనుకుంటూ ఉన్నాం, ఆలోచన చేస్తున్నాం. కానీ దేనికోసం మనం తప్పిస్తున్నాం? మన జీవితాల్లో ఏ విధంగా ఉండాలని తప్పిస్తున్నాం? ఏది కావాలని తప్పిస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఆలోచన చేస్తే అది మనకే తెలుస్తుంది. మార్పులు చేర్పులు కావాల్సిన అవసరమైతే ఆ పునీత అంతోని వారికి ప్రార్థన చేసుకొని మీరు ఏ విధంగా తపస్విగా తప్పించి జీవించారో మేము కూడా ప్రభు కోసం తప్పించే భాగ్యాన్ని మాకు దయచేయాలని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఇంకా పునీత అంతోని వారు చెప్పాలి అంటే ఒక మహర్షి.
ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞంలో దిగ్విజయంగా కడవరకు సాగాడు. క్రీస్తు ప్రభు వలె యజ్ఞాన్ని చేపట్టి చిట్ట చివరి వరకు తన ప్రాణాలు కోల్పోయినంత వరకు కూడా తన జీవితాన్ని ప్రభు యందు స్థిరపరుచుకున్నాడు, బలపరుచుకున్నాడు. ఈ విధంగా ఆయన ఒక మహర్షి. యజ్ఞంలో వెనుకాడలేదు, వెనుకంజ వేయలేదు, తిరిగి వెనక చూడలేదు, ముందుకే సాగాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అపోహలు వచ్చినా జీవితంలో ఒక యజ్ఞంలా ముందుకే సాగాడు. ఆ రోజుల్లో కథోలిక్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. చెప్పాలంటే దివ్యసప్రసాద్ని నమ్మలేనటువంటి వాళ్ళు, క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేనటువంటి వాళ్ళు, ఈ విధంగా రకరకాల మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఆయన తన విశ్వాసంతో, వాక్యాలతో బలపరిచి స్థిరపరిచి వాళ్ళందరినీ కూడా క్రీస్తు ప్రభు యొక్క భక్తులుగా మార్చాడు. అంచేత పునీత పాదువాపురి అంతోని వారు ఒక మహర్షి, ఒక తపస్వి, ఒక మహాయోగి అని కూడా చెప్పాలి. ఎందుచేతనంటే సర్వస్వాన్ని, సకలాన్ని, సమస్తాన్ని క్రీస్తు ప్రభువుకి అర్పితం చేసుకున్నాడు. వేద సాక్షిగా చనిపోవాలని కోరుకున్నాడు. ఆ విధంగా నా జీవితం ప్రభు కోసమే అన్నట్టుగా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి, ఆత్మీయ అనుభూతితో జీవితాన్ని సాగించాడు. ఆయన స్వరూపాన్ని మనం చూసినట్లయితే చిన్నారి బాలయేసు ఒక చేతిలో బైబిల్ గ్రంథం కూడా ఉంది. ఈ విధంగా ఈ స్వరూపాన్ని, అంతోని వారి స్వరూపాన్ని మనం చూసినట్లయితే బైబిల్ ఉంది అంటే దాని అర్థం ఆయన బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాడని, అందులో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను పఠించి ధ్యానించి తన జీవితానికి అన్వయించుకొని తన జీవితాన్ని పరిశుద్ధం చేసుకున్నాడు. ప్రభు పలికినట్లుగా నేను పరిశుద్ధుడిని, పవిత్రుడిని, సంపూర్ణుని, మీరు నా పవిత్రతలో, సంపూర్ణతలో, పరిపూర్ణతలో భాగం కావాలి. ఆ విధంగా ఆయన పునీత అంతోని వారు క్రీస్తు ప్రభుని యొక్క సంపూర్ణతలో పాలు పంచుకొని జీవించారు. అది వాక్య బలం. ఆ వాక్య బలం ద్వారా తన జీవితాన్ని మలచుకున్నారు, మార్చుకున్నారు. మరి క్రీస్తు ప్రభు యొక్క అనుభూతి, బాగా అలసిపోయాడు ఆయన, బాగా తలనొప్పి వస్తుంది. ప్రార్థన చేస్తే అప్పుడు చిన్నారి బాలయేసు తన దగ్గరికి వచ్చి ఆ చెమటను తుడిచి తలనొప్పి పోగొట్టి ఆయన ఆరోగ్యాన్ని దయచేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది ఆధ్యాత్మిక అనుభూతి, ఆత్మీయ అనుభూతి. ఆ విధంగా పునీత అంతోని వారిని మనం ఈరోజు స్మరిస్తూ ధ్యానిస్తున్న సమయంలో ఈ విషయాలన్నీ స్మరించుకోవాలి. ఆధ్యాత్మికంగా నేను ఎంతవరకు ఎదుగుతూ ఉన్నాను, ఆత్మపరంగా నా జీవితంలో నిజమైనటువంటి సంతృప్తి, సమాధానం ఉందా? బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ అందులో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని గ్రహిస్తూ పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ నా జీవితానికి అన్వయించుకుంటూ నా జీవితాన్ని ప్రభు యొక్క వాక్యానుసారంగా నడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అన్నటువంటిది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, మనందరికీ తెలుసు పునీత అంతోని వారు అద్భుతాలు చేస్తారు. ఆయన నాలుక ఇప్పటి వరకు కూడా సురక్షితంగా ఉంది, జీవవంతంగా ఉంది. ఎందుచేతనంటే ఆయన ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని స్తుతించాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని నామాన్ని స్మరించాడు. ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఊరట, శక్తి, బలాన్ని, ఆత్మవరాల్ని అందించాడు. అందుచేతనే భగవంతుడు దానికి కానుకగా తాను చేసినటువంటి పరిచర్యకు బహుమతిగా తన నాలుకను కాపాడాడు. నేటికి కూడా నాలుక ఎర్రగా సజీవంగా ఉంటుంది. అంచేతనే పెద్దలు అంటూ ఉంటారు, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళని చూస్తే ఏమంటాం మనం? ఆ నోటికి నాలుగుకి ఎముక లేదు. ఎముక లేదు కాబట్టి మనుషులు ఒకరోజు ఒక మాట, ఇంకొక రోజు ఇంకొక మాట. కానీ అంతోని వారు అలా కాదు, ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్నే ప్రకటించేవాడు. అందరికీ మంచి చేయాలని తపన, మంచి మాటలతో ప్రజల్ని ప్రోత్సహించేవాడు. ప్రజలతో ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ దైవ మార్గంలో నడిపించినటువంటి మహాభక్తుడు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేశాడని మనం వింటూ ఉన్నాం. ఆయన వాక్యం చెప్పేటప్పుడు వినడానికి ఎవరు లేనప్పుడు ఆ నదిలో ఉన్నటువంటి చేపలు ఆ వాక్యాన్ని విన్నాయని, వాక్యం అయిపోయిన తర్వాత కూడా ఇంకా
ఆ నీటిలో నుంచి పైకి చూస్తూ అంతోని వారిని చూస్తూ ఉండిపోయాయని, అప్పుడు అంతోని వారు ఇక చాలు మీరు వెళ్ళండి అంటే అప్పుడు ఆ చేపలు వెళ్ళాయని, ఈ విధంగా అద్భుతాలు మనం చదువుకున్నాం. ఇది ఏ విధంగా అంతోని వారు చేయగలిగారు అంటే కేవలం ఆత్మీయ ఆధ్యాత్మిక అనుభూతి, క్రీస్తుతో ఆయనకున్నటువంటి అపారమైనటువంటి బంధం. ఇంకా ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడని మనకు తెలుసు. దివ్య ప్రసాదం గురించి, ఒక గాడిదకి 3 రోజులు తిండి పెట్టకుండా 3వ రోజున గడ్డి దివ్య ప్రసాదం దగ్గర పెడితే ఆ గాడిద దివ్య ప్రసాదం దగ్గరికి వెళ్ళిందండి, మోకరించి అక్కడ అలా చూస్తూ ఉండిందండి. ఈ విధంగా ఆయన రుజువు చేశాడు తన అద్భుతాల ద్వారా, తన పుణ్యక్రియల ద్వారా. అందుచేత ప్రియులారా, విశ్వాసులారా, జీవితంలో అద్భుతాలు రుచి చూడాలన్నా, జీవితంలో దైనందిన జీవితానికి స్థిరపడాలన్నా మనందరం కూడా ఆత్మపరంగా ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలి. పునీత అంతోని వారు ఇటువంటి మంచి పుణ్య జీవితాన్ని ఆదర్శంగా మనకు అందించారు. ఆ ఆదర్శాన్ని మనం అర్థం చేసుకొని ఆ జీవితాన్ని అలవర్చుకొని మన జీవితాలు స్థిరపరచుకొని ప్రభుని యందు నడిపించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఒకరోజు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎద్దుల బండి వచ్చిందండి. ఆ ఎద్దుల బండిలో ఒక చిన్న బాలుడు పడుకున్నాడు. ఆ బండి ఎక్కడానికి ఆ బండి యజమాని అడిగితే ఇక్కడ ఏం స్థలం లేదు, మీరు ఎక్కొద్దు అన్నాడండి. అప్పుడు ఏమైంది, ఆ బండిలో ఉన్నటువంటి అబ్బాయి చనిపోయాడు. ఈ విధంగా చనిపోయినటువంటి ఆ అబ్బాయిని తిరిగి అంతోని వారు సజీవునిగా చేశారు. ఆ అద్భుతాన్ని చూసినటువంటి ఆ యజమాని, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రభువుని విశ్వసించారు. ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఆయన ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోయాడు. అందుచేతనే పునీత పాదువాపురి అంతోని అని మనం అంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, ఈ శుభ సమయంలో, ఈ మధుర సమయంలో, ఈ పవిత్ర సమయంలో అంతోని వారి యొక్క వాక్యాలు స్మరించుకుంటూ, చూపించినటువంటి ఆదర్శ జీవితాన్ని ధ్యానించుకుంటూ మన జీవితాలు మలుచుకొని మార్చుకొని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటిది ఏంటంటే పోగొట్టుకునేటువంటి వస్తువులు. మా నాన్నగారు కూడా అంతోని వారి భక్తులు. ఏదైనా పోతే ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, దొరుకుతుంది, ఏం పర్వాలేదు అనేవాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తే వెంటనే దొరికేది. మనం కూడా నమ్ముతూ ఉన్నాం. ఈ విధంగా మనలో కూడా చాలామంది అంతోని వారి భక్తులు ఉన్నారు. ఏదైనా వస్తువు పోతే వెంటనే, అది బంగారం కావచ్చు, ఇంకేదో ఏదో కావచ్చు, ఏది ఏమైనా అంతోని వారు ఇస్తారు, తిరిగి ఇస్తారు అనేటువంటి ఆశాభావంతో మనం ప్రార్థన చేస్తూ వస్తువులు సంపాదించుకుంటున్నాం. కానీ చిన్నప్ప గారు చెప్పిన మాట ఏంటి అంటే, మీ మనస్సులు, హృదయాలు ఈ భూలోక వస్తువులపై కేంద్రీకరించకుండా పరలోక వస్తువులపై కేంద్రీకరించండి. అంటే దాని అర్థం మనం కేవలం వస్తువుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, తిరిగి ఇవ్వండి అని. కానీ విలువలు పోతున్నాయి. ప్రియులారా, విశ్వాసులారా, విలువలు లేని జీవితాలుగా తయారవుతూ ఉన్నాయి. విద్యాలయాల్లో, వైద్యాలయాల్లో, రకరకాలైనటువంటి సమాజంలో మనుషులు విలువలు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. పగ, రాగ, ద్వేషం, అసూయ, కక్షలు, ఇక రకరకాల విభేదాలు, విభాగాలు ఏర్పరచుకొని జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటూ ఉన్నారు. అందుచేత ఈరోజు ప్రత్యేకంగా అంతోని వారి వస్తువులు పోతే పోయాయి, అది ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ విలువలు పోతున్నాయి. ఆ విలువలు మాకు ఇవ్వండి, ఆ ప్రేమ ఇవ్వండి, సంఘీభావం, సోదరభావం, క్షమాపణ, అన్యోన్యత, సహాయ సహకారాలు, నిస్వార్థం, త్యాగం, సేవాగుణం ఇవ్వండి. వీటి వలన మా జీవితాలు మీ యందు భద్రపరుచుకుంటాం, పవిత్రపరుచుకుంటాం, ధన్యం చేసుకుంటాం అని చెప్పి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా పోగొట్టుకున్న విలువలు పొందితే మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి. ఎప్పుడు అందరూ కలిసి ఉంటేనే కదా సంతోషంగా ఉంటారు. అందుచేతనే అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే వస్తుంది దుఃఖం. కాబట్టి ఈనాడు అంతోని వారి భక్తులుగా, క్రీస్తు ప్రభుని యొక్క అనుచరులుగా మనందరికీ కూడా ప్రేమించటం, ప్రేమింపబడటం సాధ్యం కావాలి. ప్రభువు యొక్క జీవిత సారాంశంలో 2 విషయాలు మనం నేర్చుకోవాలి. జీవించు, జీవింపచేయి. ప్రేమించు, ప్రేమింపబడు. ఇదే ప్రభు యొక్క జీవిత సారాంశం.
ఈ సారాంశాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని మన జీవితాలకు అన్వయించుకొని మన జీవితాలు ధన్యం చేసుకోవాలని పునీత అంతోని వారు కోరుతున్నారు. మన ప్రభు ఇంకా ఎక్కువగా మన నుండి ఆశిస్తున్నాడు. అందుచేతనే ప్రియులారా, విశ్వాసులారా, ఒక ప్రేమ భక్తుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఉన్నవి 2 అక్షరాలు ప్రేమలో, ఉన్నది పరమార్థం ప్రేమలో. ప్రేమచే మనం సృజింపబడ్డాం, కానీ ప్రేమించలేకపోతున్నాం ఇతరులని. ఇదిగో ఇదే మానవ బలహీనత, కానీ అదిగో ఉన్నది దైవ బలం, క్రీస్తు బలం. కావున సాధ్యం సుసాధ్యం సర్వం సాధ్యం అంటున్నాడు ఈ భక్తుడు. అందుచేత అంతోని వారి భక్తులుగా, క్రీస్తు ప్రేమ అనుచరులుగా, క్రీస్తు ప్రేమ భక్తులుగా మనకి సాధ్యం కావాలి. ఆ విధంగా మన జీవితాలు నడిపించుకోవడానికి, ధన్యం చేసుకోవడానికి ప్రయాసపడతాం. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోరండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. దయచేసి అందరూ నిలబడి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన క్రీస్తుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకజాతుడిని ఏకనాథుని యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మమయంగా పుట్టెను. పొంతు అధికారములోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకానికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని యొక్క కృపకు నొచ్చుచున్నారు. అక్కడి నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాము. మా యొక్క విశ్వశ్రీ సభను నడిపిస్తున్నటువంటి మా పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, పెద్దలను నీ యొక్క కృపలతో, పరిశుద్ధాత్మ వరములతో నింపి పునీత అంతోని గారి విలువలను పుణికిపుచ్చుకొని నీ దైవరాజ్య వ్యాప్తిలో వారి వలె కృషి చేయుటకు కావలసినటువంటి ఆత్మీయ వరాలను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా దేశ రాష్ట్ర ఈ ఎన్నికలలో నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, పరిపాలిస్తున్నటువంటి నాయకులకు మీ జ్ఞానమునివ్వండి. మీ యొక్క జ్ఞానంలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ మా దేశ రాష్ట్ర ప్రజలను సుభిక్షమైనటువంటి పరిపాలనలో నడిపించే భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈరోజు మేము మా యొక్క విచారణ పండుగను, పునీత పాదువాపురి అంతోని గారి పండుగను మేము ఘనంగా కొనియాడుతుండగా ప్రభువా, నేడు మా యొక్క విచారణను మీకు సమర్పిస్తున్నాము. మా విచారణ గురువులను, మఠకన్యలను, పెద్దలను, భక్త సంఘాలను, యువతి యువకులను, ప్రతి ఒక్కరిని, ప్రతి గృహాన్ని మీకు అర్పిస్తున్నాం ప్రభు. ప్రతి గృహాన్ని నీ సంపూర్ణ శాంతి సమాధానములు, ఆయురారోగ్యములతోనూ నీ భద్రతలోనూ ఉంచి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా ఈ యొక్క విచారణ నుండి నల్గొండ పీఠానికి పీఠాధిపతులుగా ఎన్నికైనటువంటి మహాఘనత వహించిన కరణం దమన్ కుమార్ ఏళ్ళు వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము. దేవా, నీ హేరాళమైనటువంటి కృపను వీరికి అందించండి. వారు చేపట్టినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యములో నీ యొక్క కాపుదలనివ్వండి, నీ సంరక్షణనివ్వండి, నీ జ్ఞానమును దయచేయండి. వారికి నీ యొక్క సంపూర్ణ రక్షణను అనుగ్రహించండి. వారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాలలో మీరుండి నడిపించి హేరళముగా దీవించండి. వారిని మీ దివ్య సేవకు సమర్పించినటువంటి వారి తల్లిదండ్రులను
తోబుట్టువులను బంధుమిత్రాదులను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, ఈరోజు నీ ముందున్నటువంటి ఈ విశ్వాస ప్రజానీకములు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభు. దేవా, మీకు ఏది మంచిది అని మీకు తలస్తే వాటిని వీరికి అనుగ్రహించండి. మరి ఈరోజు ఈ కార్యం నిమిత్తమై ఎంతోమంది శ్రమించి ఉన్నారు, సహకారాలు అందించి ఉన్నారు. వారందరినీ కూడా మీరు హేరళముగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మరి ఈ రోజు నుంచి నూతన విద్యా సంవత్సరము ప్రారంభమై మరి మా యొక్క విద్యార్థులు స్కూళ్ళకు వెళ్తున్నటువంటి తరుణంలో దయగల మా ప్రభువా మా యొక్క విద్యార్థులను మీరు ఆశీర్వదించండి. మీ జ్ఞానముతో నింపండి. బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో స్థిరపడేటటువంటి కృపను వీళ్ళకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇక్కడ మనకున్నటువంటి ప్రత్యేక ఉద్దేశాలను, వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరాలను మౌనంగా ప్రభువుకు తెలియచేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మేము చెప్పే ప్రార్థనలు, మా మనసులో విన్నవించుకున్న ప్రార్థనలన్నీ కూడా మీరు స్వీకరించి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ సత్యమందు, జీవమందు, మార్గమందు మా జీవితాలు భద్రపరచండి. ఈ విధంగా అన్ని వేళల, అన్ని సమయాల్లో కూడా మీతో ఆధ్యాత్మిక బంధంలో నిత్యము సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని మా నాథుని మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. వినయపూరిత స్తుతి దాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుట చేయబడి గరుదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల ధరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుడ చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడి గరుదిని ప్రభువు చేరగా ప్రణయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుడ చేయబడిగా హృదిని ప్రభువు చేరగా
ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును. బలులు నీకు నెనరు కాదు, సగరి సానిసా సగరి సగమగమని పగరి సానిసా సగరి సానిసా సగరి సానిసా సగరి సగమగమని పగరి సానిసా. బలులు నీకు నెనరు కాదు పరమయాజగా, అమరమైన ఆత్మ నీకు అమిత లాలసా. బలులు నీకు నెనరు కాదు పరమయాజగా, అమరమైన ఆత్మ నీకు అమిత లాలసా. తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా, ప్రియమార వినయాన సమర్పింతును. తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా, ప్రియమార వినయాన సమర్పింతును. వినయపూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా. ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా, వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసిదా. ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరికి అంగీకారమైనట్లు ప్రార్థించండి. ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును సర్వశక్తి గల ఊర్తి సర్వేశ్వర దయామయ ప్రేమామయ పునీత అంతోని వారి ఉత్సవ దినమున మేము ఆనందంతో సమర్పించు బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారం మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయము. అన్ని వేళలా మీతో ఆత్మీయ ఆధ్యాత్మిక బంధంలో సాగిపోతూ మా జీవితంలో స్థిరంగా బలంగా జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడను
నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యం ద్వారా నీ శ్రీసభ నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదముగా ఉంచున్నావు. ఈ విధముగా మా మీద నీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములను పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునసుకుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మాకు చేయదములందు సహాయపడుచున్నవి. కావున దూతలతో అతిదూతలతో సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 హోసన్నా. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయులను స్థుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆరాధనా, 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 ఆరాధనా. ఆరాధింతుము యేసునాథా, నిన్నే స్తుతించుదు ఆత్మనాథా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా 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 ఆరాధింతుము యేసునాథా, నిన్నే స్తుతించెదం ఆత్మనాథా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము. మా యేసువా, నీ ఉత్థానమును చాటెదము. మా యేసువా, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మా యేసువా, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా ఏం చేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో నీకు సమర్పించుచున్నాము. నీ పవిత్ర శిరసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, ధన్యులైన మీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, మా పాలక పునీతులైన పునీత అంతోని వారితోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు తల్లి శ్రీసభను, శ్రీసభ పాలకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పాలనాధికారి జయరావు పీఠాధిపతిని, మా దమన్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, బ్రదలను, కన్యాస్త్రీలను, స్వార్థీకులను, మీరు ప్రేమతో సంపాదించుకున్న ఈ మీ దీనబిడ్డలైన మమ్మందరినీ మీ ప్రేమయందును విశ్వాసమందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
విశ్వాసులారా, పునీత అంతోని వారు రోజు రోజుకి గ్రంథాన్ని పఠిస్తూ నిగూఢార్థాన్ని గ్రహిస్తూ ఆ జపాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకొని భగవంతుని యొక్క ఆత్మీయ అనుభూతిని పొందారు. అంచేతనే పరలోక జపంలోనే పరమార్థం ఇమిడి ఉంది అన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని అందరం కలిసి భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేటికి అనుగ్రహింపుము. మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనను ప్రవేశించినక కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపుము. మీ దాని వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కడతల నుండి, బాధల నుండి, జబ్బుల నుండి, మనస్పర్ధల నుండి, రాగద్వేషాల నుండి, ద్వేషభావాల నుండి, ఆకస్మిక చావుల నుండి మమ్ము సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ప్రియులారా, విశ్వాసులారా, నేటి సమాజం, నేటి కుటుంబాలు, నేటి దేశాలు, ప్రపంచం కూడా అశాంతితో, అసమాధానంతో అల్లాడిపోతూ ఉంది. ప్రజలందరూ కూడా శాంతి కోసం, సమాధానం కోసం తహతహలాడుతూ ఉన్నారు. మనందరికీ శాంతినిచ్చేవాడు మన ఉత్థాన క్రీస్తు. మీకు శాంతి కలుగును గాక పదే పదే మనల్ని దీవించారు. అందుచేత మనందరం శాంతి కోసం ప్రార్థన చేద్దాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ ఆత్మవశంగా వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీస విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సింహేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, మన ప్రభువు, మన రక్షకుడు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, అంతం. అటువంటి విశ్వాసంతో ఆయన విందులో పాల్గొన్న మనందరం ధన్యులం. కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందెను. కదలి రండి, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామైన విందులో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు కదలి రండి, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందులో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్మ
పరమాత్ముని నిన్ను చేసే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందులో ధరణిలోన ధన్యులైన దైవ సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. మన రక్షణ కొరకై స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదయతో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందులో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. ద్రాక్షపానమందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. చిందించబడిన నిబంధన చిహ్నము మన పాప పరిహారం ధారబోయబడెను. చిందించబడిన నిబంధన చిహ్నము మన పాప పరిహారం ధారబోయబడెను. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందులో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నీవు చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందులో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన మధ్యకు చేసిన మన విచారణకు చెందిన గురువర్యులు ముద్దు బిడ్డ దేవుని యొక్క అనుగ్రహం వలన నల్లగొండ మేత్రాసనానికి
పీఠాధిపతిగా అభిషేకము పొందిన తదుపరి మొట్టమొదటిగా మన పాలక పునీతుడైన పునీత అంతోని వారి యొక్క పండుగకు ఆహ్వానించగానే ఆనందముతో అంగీకరించి మన మధ్యకు విచ్చేసిన పీఠాధిపతులను గౌరవించడం సముచిత న్యాయం కనుక ప్రప్రథమముగా విచారణ సంఘానికి ప్రతినిధులైన యూనిట్ లీడర్లందరూ ముందుకు వచ్చి పీఠాధిపతులను ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నాను.
లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అనుభూతిని, అనుభవాన్ని నోటి మాటలతో వర్ణించలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, ఫర్ ఎఫెక్షన్, సపోర్ట్, ప్రేయర్స్, ఎవ్రీథింగ్, ఆల్ ఇంక్లూసివ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఆర్డర్గా ఫాదర్ గారు జరిపించారు, ఇంత చక్కగా జరిపించారు. లూర్ది స్వామి విచారణకర్తని. థ్యాంక్స్ ఎ లాట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. నా కాన్సక్రేషన్ టైంలో కూడా ఇంత ఆర్డర్గా జరగలేదు. అప్పుడు ఎండలో 45 degrees, ఈ సాంగ్యం జరిగేసరికి అందరూ అలసిపోయారు. తర్వాత అందరూ ఒక్కసారి రావడంతో అంతా గజిబిజిగా అయింది. అయినా ఇప్పుడు చాలా చక్కగా జరిగింది. నా కాన్సక్రేషన్ ఇక్కడ జరుగుతుందా అనిపిస్తుంది. ఆ విధంగా సెకండ్ కాన్సక్రేషన్ హియర్ ఈజ్ మేడ్ బై లూర్దు. ఆయన ఎక్కడి నుంచి? నల్గొండ నుంచి. వాళ్ళు సొంత ఊరు వెళ్ళాను నేను, మునుగోడు. ఐ విజిటెడ్ హిస్ ఫ్యామిలీ. ఎనీవే, ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ బి టు గాడ్. దేవుడికి వందనాలు. ఆయన దివ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలుగా. రెండవది, విచారణకర్తలు ఇంత చక్కగా ఏర్పాటు చేసి మరి ఇంత కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సాగించినందుకు విచారణకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మే గాడ్ బ్లెస్ ఆల్ యువర్ గుడ్ వర్క్స్. కంటిన్యూ యువర్ గుడ్ వర్క్స్ ఇన్ డయాసిస్, ఆర్చ్ డయాసిస్ విశాఖపట్నం. అండ్ ఆల్ దీస్ గృహాలు మీరు చూశారు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ ఆధ్యాత్మిక అనుభూతి పొందాలి, ఆత్మీయ అనుభూతి పొందాలి. అందుకే లూర్ది స్వామి ఇంత చక్కగా నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి మరోసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి కూర్చొని అంతా తిలకిస్తూ, ఆనందిస్తూ, మాతో పాటు సంతోషిస్తూ వచ్చినందుకు, ప్రార్థన చేసినందుకు మరోసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నా తల్లిదండ్రులకి, ఇంత వయసు వచ్చినా కూడా ఇక్కడే కూర్చున్నారు, ఇలాగే చూస్తున్నారు, సంతోషిస్తున్నారు, మనతో పాటు చప్పట్లు కొడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంతకన్నా నాకేం కావాలి? దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇట్స్ రియల్లీ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. మరి కుటుంబ సభ్యులందరూ వచ్చారు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ ఉన్నారు. చాలా చాలా వందనాలు. మరోసారి మీ అందరికీ మనపూర్వకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి చివరిగా మీకు మాకు మధ్య ఉన్నటువంటి ఈ ఆత్మీయ బంధంలో నిత్యము సాగిపోదాం. అదే గురువులకి ప్రజలకి మధ్య ఉన్నటువంటి బంధం, ఈ ఆత్మీయ బంధం, ఆధ్యాత్మిక బంధం, శాశ్వత బంధం. ఈ బంధమే మన విశ్వాసాన్ని నడిపిస్తుంది. ఈ బంధమే మన సంఘాలని బలపరుస్తుంది. ఆ విధంగా అందరూ ముందుకు సాగాలని మరోసారి నేను మనసారా అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ, దీవిస్తూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. పాటలు పాడారు, చాలా బాగా పాటలు పాడారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలు వత్తాస్ చేశారు, వెరీ ఫైన్. అందరూ చాలామంది గ్రూప్స్ వచ్చారు, నన్ను విష్ చేశారు. సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ ప్రేయర్స్ అండ్ విషెస్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. శిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించున్నాము. క్రీస్తే దేవుని శక్తియు వివేకము. హల్లెలూయా. ప్రార్థించుదాం. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, దయామయ, జీవాహారమైన క్రీస్తు నీవు పోషించిన వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపు. పునీత అంతోని వారి ఉత్సవం నాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహన చేసుకుని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితముల ద్వారా నిరూపించినట్లు నీ కృపా దయా దాక్షిణ్యను మాపై అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మమ్మందరిని ఆస్వాదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున
పునీత అంతోని వారి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.